బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా ఎల్లంపల్లిలో పరువు హత్య కలకలం రేపింది. తన భర్తను అన్యాయంగా చంపేశారని మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. మాట్లాడుదామని బయటకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. తన భర్తకు పట్టిన గతి నిందితులకు పట్టాలని మృతుడి భార్య వాణి డిమాండ్ చేస్తుంది. ఎల్లంపల్లికి చెందిన భవానీని ప్రేమించి అమ్మాయితో పరారయ్యాడు అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్. వారి ప్రేమకు సహకరించాననే అనుమానంతో చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ ను అమ్మాయి తండ్రి కిడ్నాప్ చేశాడు. మార్గ మధ్యలో కొట్టి చంపి పెట్రోల్తో దగ్ధం చేసి రోడ్డు పక్కన చెట్ల పొదల్లో మృతదేహాన్ని పడేశారు అమ్మాయి తండ్రి వెంకటేష్. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పాలమూరు జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రాజశేఖర్ హత్య పూర్తి స్థాయిలో కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ఇప్పటికీ పెద్ద ఎత్తున తమ కొడుకును అన్యాయంగా పుట్టనబెట్టుకున్నటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఒకవైపు రాజశేఖర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక మనం ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ రాజశేఖర్కు సంబంధించినటువంటి డెడ్ బాడీ మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గర ఉంది. ఆయనకు సంబంధించి డెడ్ బాడీ కూడా పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉంది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ను మనం విజువల్స్లో గమనించవచ్చు. అక్కడ చూస్తున్నది వాళ్ళ భార్య. మొత్తంగా ఎవరో చేసిన తప్పుకు తన భర్త ప్రాణాలు కోల్పోవడం, పూర్తిగా తమ కుటుంబాన్ని రోడ్డున పడవేసినటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్గా గమనించవచ్చు. ఎందుకంటే కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దను కోల్పోతే ఆ కుటుంబం పడే బాధ, నరకయాతన ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడం కష్టమనే చెప్పవచ్చు. ఇక్కడ ఆమె దగ్గర మనం మాట్లాడవచ్చు. అమ్మ చెప్పమ్మా, ఏం జరిగింది అసలు? మీ భర్త మరణానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? నా భర్త మరణానికి వెంకటేష్ ఇంటికి వచ్చి తీసుకెళ్ళాడు. మా మరిది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కారణం అంతా మా ఆయన అనుకుని తీసుకెళ్లి మరీ చంపేశాడు. ఇంటికి వచ్చి మంచి మాటలు చెప్పి మరీ తీసుకెళ్లి చంపేశాడు. మీ ఆయన మీతో ఎలా ఉండేవారు? ఇప్పుడు పరిస్థితి చూస్తే మొత్తం కూడా రివర్స్లో కనిపిస్తుంది. అసలు మీతో ఆయన ఎలా ఉండేవారు? రాజశేఖర్ మంచిగానే ఉండేవారు నాతో. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? మా ఆయన్ని చంపిన వాళ్ళని శిక్షించాలని చెప్పాలనుకుంటున్నా. నా బతుకేంటి, నా జీవనాధారం ఏంటి, ఎలా బతకాలి, ఏంటిది? సడన్ గా మనిషిని తీసుకుపోయాడు, ఇంట్లో నుంచి చంపేశాడు. వాడు పోయి యథార్థంగా తిరుగుతున్నాడు. ఏం చేయాలి? మీరే పరిష్కారం చేయండి. మరి అమ్మా, అంటే మీరు ఎక్కడ, మీకు సంబంధించి ఎల్లంపల్లి గ్రామంలో ఉండేవాళ్ళ, షాద్నగర్లో ఉండేవాళ్ళ? అసలు షాద్నగర్లో ఉన్నప్పుడు అక్కడికి నేరుగా వచ్చినటువంటి ఎవరైతే వెంకటేష్ ఉన్నాడో ఆయన ఏం మాట్లాడాడు? అక్కడ ఏమైనా గొడవ చేశాడా మీ ఇంటి దగ్గర? మా ఇంటి దగ్గర ఏం గొడవ చేయలేదు సార్. 10:15కి వచ్చాడు నైట్. డోర్ కొడుతున్నాడు. ఎవరో డోర్ కొడుతున్నాడు? మా హస్బెండ్ డోర్ తీసిండు. డోర్ తీస్తే వెంకటేష్ ముందు రాలేదు. సైడ్కి ఒక అతను వచ్చాడు. అతను ఎవరో నేను గుర్తుపట్టలేదు. పిఎస్ నుంచి వచ్చినా అని చెప్పి అంటున్నాడు. పిఎస్ నుంచి వచ్చినా అంటే ఇప్పుడు ఎందుకు వచ్చారు పిఎస్ నుంచి అంటే, చంద్రశేఖర్ దొరికాడు, మీతో మాట్లాడాలి, రమ్మంటున్నారు మా హస్బెండ్ని. ఇప్పుడెందుకు వస్తా, ఫోన్ చేయమని చెప్పాడు. నేను ఫోన్ ఏం చేయను, బయట సిఎస్ఆర్ ఉన్నాడు, రమ్మన్నాడు. రాననేసరికి పక్క నుంచి వెంకటేష్ పిల్ల తండ్రి వచ్చాడు. పిల్ల తండ్రి వచ్చి చేయబట్టుకుని, రా నాన్న, రా బుజ్జి, నేను 10 నిమిషాలు మాట్లాడాలి అని చెప్పి బతిమలాడుతున్నాడు. ఇప్పుడెందుకు సార్, మార్నింగ్ వస్తాడని చెప్పిన. లేదమ్మా 10 నిమిషాల్లో తీసుకొస్తా అని చెప్పాడు. కావాలంటే రా, నువ్వు కూడా రామని చెప్పి చేయబట్టుకున్నాడు. ఆమె ఎందుకు వస్తా సార్ చీకట్లో, నేను వస్తున్నా కదా అని చెప్పి నా భర్త పోయాడు. అంతే. 4 రోజులకి శవమై తిరిగి వచ్చాడు. అంటే గతంలో మీకు తెలుసా, అంటే ఈ చంద్రశేఖర్ ఎవరైతే మీ మరిది ఉన్నాడో, అంటే ఈ వ్యవహారం గతంలో ఒక ఇన్సిడెంట్గా కూడా ఘర్షణ జరిగింది, ఆ గతంలో చెప్పాము, పెద్దల సమక్షంలో కుదుర్చుకున్నాము అని కూడా అంటున్నారు. మళ్ళీ అలాంటంలో మళ్ళీ ఎందుకు రిపీట్ కావాల్సి వచ్చింది? ఎందుకు ఇదంతా జరిగింది? రిపీట్ ఎందుకు ఏంటంటే, ఆ పిల్ల ఫోన్ చేసింది. ఫస్ట్ ఏమో ఏజ్ లేదని చెప్పి వాళ్ళ డాడీ దొంగ సర్టిఫికెట్లు చూపించిండు. పిల్ల నాకు ఏజ్ ఉందని సర్టిఫికెట్లు పట్టుకుని వచ్చి మా మరిదికి మళ్ళీ ఫోన్ చేసి వస్తావా చచ్చిపోతాను అన్నదంట. అట్లా జరిగింది సార్. మొత్తంగా మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎప్పుడు కంప్లైంట్ చేశారు? పోలీసులు ఎట్లా స్పందించారు? బుధవారం నైట్ మా హస్బెండ్ వెళ్ళిన 1/2 అవర్కి నేను కంప్లైంట్ చేసిన సార్. ఓకే. వాళ్ళు రియాక్ట్ అయ్యిండ్రు. ఓకే. 100కి కాల్ చేసిన, వాళ్ళు రియాక్ట్ అయ్యిండ్రు. వెనకాల వెళ్ళేసరికి మా హస్బెండ్ ఫోన్ ఉంది. ట్రాక్ చేసుకుంటూ వెళ్తే ఫోన్ బైపాస్ రోడ్లో ఫోన్ పడేసిండ్రు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదని చెప్పారు పోలీసు వాళ్ళు. విచారణ అయితే చేశారు. ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు చంద్రశేఖర్ చేశాడు కదా, మా ఆయన ఎందుకు నిందిస్తున్నారని మీరు అడగలేదా? నేను ఆ మాట అడగలేదు సార్. మా మీద కేసు నడుస్తుంది కదా, మా హస్బెండ్ మీద ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. పిల్ల వెళ్ళిపోయినాక ఈయనదే పాత్ర, ఈయనే పంపించడం కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ నడుస్తుంది. నేను అలా కంప్లైంట్ నడుస్తుంది, వీళ్ళు దొరికారేమో మాట్లాడడానికి, నిజంగానే పిఎస్కి ఏమో అని నేను అనుకున్నా సార్. ఇప్పుడు రారు, మార్నింగ్ వస్తారని కూడా చెప్పిన. లేదమ్మా ఇప్పుడు రావాల్సిందే, 10 నిమిషాలు నేను మళ్ళీ తీసుకొస్తా అని చెప్పాడు. అంటే మీకు ఎప్పుడు తెలిసింది రాజశేఖర్ హత్యగా పడ్డాడని? మాకు నిన్న మధ్యాహ్నం తెలిసింది సార్. నిన్న 1 కల్లా తెలిసింది మాకు. అదే అంటే బాడీ ఉంది, మీరు ఐడెంటిఫై చేయండి అని చెప్పి తీసుకొచ్చారు. వెంకటేష్ని అయితే చంపేయాలి సార్. నాకైతే కావాల్సింది అది. వెంకటేష్ని చంపేయాలి అంతే.
నా బతుకు తెరువు ఏంటి, నా జీవనాధారం ఏంటి మీరు చెప్పండి. మరి నేను ఒక ఆడపిల్లని, నాకెవ్వరు లేరు, ఉన్న భర్త చనిపోయాడు, నేను అందరినీ కాదనుకుని వచ్చి పెళ్లి చేసుకున్నా. 5 సంవత్సరాలు నా భర్త నన్ను దేవతలా చూసుకున్నాడు, చాలా మంచోడు. ఎవరికి అన్యాయం చేయనోని తీసుకుపోయి చంపేసాడు. వాడు మంచితనంతో ఇంటికి రావడం ఎందుకు, పిఎస్కి అని చెప్పడం ఎందుకు, తీసుకెళ్ళి చంపడం ఎందుకు? ఇప్పుడు వాడి బిడ్డ వెళ్ళిపోయింది, తీసుకొచ్చి వాడి బిడ్డనే మాట్లాడుకోవచ్చు కదా. నా భర్త ఏం చేశాడు ఏం తెలియదు కదా అతనికి. పిల్లకి ఏజ్ లేదు, మైనరు అని చెప్పి అని చేసిండు. అంటే పిల్లగాడు ఏజ్ ఉంది కానీ ఆ పిల్లకి ఏజ్ లేదు, ఆ పిల్లలు మైనరు, ఆ పిల్లల మాటలు మేము పట్టించుకోమని చెప్పి అంటే మీ అంతలో మీరు ఉండండి, మా అంతలో మేము ఉంటామని చెప్పి కాంప్రమైజ్ చేసుకొని పిఎస్లో లెటర్ రాసి చేసుకొని వాళ్ళంతకు వాళ్ళు ఉన్నారు, మా అంతకు మేము ఉన్నాము. పిల్లలు మాత్రం పిఎస్ కాడికి తీసుకురాలేదు సార్. మా తమ్ముని మాత్రం ఓ రోజు చేసుకొని ఉంచారు, చిన్న తమ్ముడిని, అదే చంద్రశేఖర్ని. అయినాక కాంప్రమైజ్ లెటర్ రాసుకున్నాక వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళిపోయారు, మా అంతకు మేము చేసినాం. తర్వాత 1 మంత్కి మళ్ళీ నెక్స్ట్ అదే ఈ నెల అదే మొన్న 9 తారీఖు అనుకుంటాం. ఆ రోజు నుంచి మళ్ళీ 8 తారీఖు 9 తారీఖు ఇక మళ్ళీ చేసుకొని తీసుకుపోయిన అన్నమాట తెలిసింది. మళ్ళీ మా తమ్ముడు తీరా చేసుకొని చూస్తే మా పిల్ల నేను మేజర్నే, నా సర్టిఫికెట్లు ఉన్నాయి, ఆధార్ కార్డు అవి అని చెప్పి అన్నీ తీసుకొని వేరే ఫ్రెండ్స్తోనో ఎవరితోనో చేసుకొని పంపించిందంట. అవి ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఏజ్ ఉంది అని చెప్పి పిల్లని తీసుకొని పోయి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు నువ్వు తోలిచింది అప్పుడు నువ్వే అది చేసినావు, ఇప్పుడు నువ్వే అని చెప్పి ఇప్పుడు రాజశేఖర్ మీద డౌట్తో నువ్వే అది చేసుకొని ఉన్నావు అని చెప్పి పిల్ల తండ్రి వెంకటేష్, కాగల వెంకటేష్, ఆయనకు మా తమ్ముని రూమ్ తెలియకున్నా కూడా మా ఊర్లో ఆవుల శ్రీకాంత్ అంటాడు, ఆ ఇంటి పక్కకు దగ్గరికి దగ్గరికి వచ్చి మరీ ఇల్లు చూపించి అది చేసుకొని మా తమ్ముని ఇంట్లోకి వచ్చి కార్ల దగ్గర తీసుకుపోయి కార్లకు దెబ్బేసుకున్నాక వాడిని అక్కడ నుంచి ఇష్టపెట్టి అది మేము కూడా విన్నాం. అంటే యాక్చువల్గా ఎల్లంపల్లి గ్రామం అయినప్పటికీ రాజశేఖర్ అక్కడే ఏదో ఉద్యోగం నిర్వహిస్తూ ఉండేవాడు. ఏ ఉద్యోగం చేసేవాడు, ఎన్ని రోజుల నుంచి అక్కడే ఉండేవాడు? మెడికల్ ఏజెన్సీలో చేస్తుండే. దాదాపుగా ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి, ఇంచుమించుగా 4-5 సంవత్సరాల నుంచి సాధారణలో ఉంటున్నాడు. ఆయన మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి. అంతకుముందు మేము అందరం కలిసి ఉండేటోళ్ళం. ఓకే, ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. ఈడ సాధనాల రెంట్కుండే దగ్గర భార్యాభర్తలు ఇద్దరు ఉండే దగ్గరకు మాత్రం వచ్చి ఎడ్ చేసిండు. ఆ ఆవుల శ్రీకాంత్ అంటే రూమ్ చేసుకొని చూపించిండు. ఫస్ట్ ఆయనే చూపించిండు, ఫస్ట్ కేసు అయినప్పుడు ఇల్లు. ఇప్పుడు కూడా అప్పుడు పోలీసు వాళ్ళకి చూపించిండు, ఇప్పుడేమో పిల్ల తండ్రికి కావాలి వెంకటేష్కు చూపించిండు. చూపించి అది చేసినాక ఆయన కార్లో తీసుకుపోయినాక ఆయన నిలబెట్టారు. ఆయన పట్టుకొని తీసుకుపోయి ఇక్కడ చంపేసి ఈ కథ చేసిరు అంతా. పోస్ట్ మార్టానికి సంబంధించినటువంటి ఇంకా ఆ పని కూడా ముందుకు సాగలేదు. మరికొంత టైం కూడా ఇక్కడ పట్టే అవకాశాలు కనిపించడంతో డెడ్ బాడీ ఎప్పటికి వస్తుందో, ఆ దాన సంస్కారాలు ఎప్పుడు పూర్తవుతాయో, తమకు సంబంధించిన న్యాయం ఎప్పుడు జరుగుతుందని చెప్పి కూడా ఒకవైపు రాజశేఖర్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతే ఎదురు చూస్తున్నారు. మరోవైపు తమ్ముడు చేసిన తప్పుకు సొంత అన్న బలి కావడం ఏంటంటూ కూడా స్థానికంగా కొంత చర్చ అయితే రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఓవరాల్గా ఈ పరువు హత్యకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.